నిజమైన ద్రాక్షవల్లి. మన వాక్య భాగము నిజమైన ద్రాక్షవల్లి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవవలసిందిగా కోరుచున్నాను. చాలా వేరుగా ఉండి మనము ఏమీ చేయలేమంట. దేవునికి వేరుగా ఉండి ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు అని వాక్య భాగాలలో దేవుడు చెప్పి ఉన్నాడు కదా. దేవుడు లేడనే వాళ్ళు బుద్ధిహీనులు, కానీ దేవుణ్ణి ఆనుకొని ఉండి ఆయనలో ఉంటేనే, ఆయన లేకుండా మనము ఏమీ చేయలేము. అది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు దేవునితో కలిసే అడుగు వేయాలా మన జీవితంలో అనేది మనం నిర్ణయం తీసుకుంటాము. దేవునితో అంటు కట్టబడి ఉంటాం. అప్పుడే అంటు కట్టబడి ఉంటేనే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని సంబోధిస్తున్నాడు దేవుడు. ఆ ద్రాక్షవల్లి ఆయన. ఒక ద్రాక్ష చెట్టు నాటినప్పుడు దాని తీగలు వచ్చినప్పుడు ఫలించే విధానంలోనే ద్రాక్ష చెట్టు బాధ్యతగా నిర్వర్తిస్తుంది. అదే ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు. అది వేరు ద్వారా సమస్తము తీసుకొని మనకి అందించినప్పుడే ఆ చెట్టు ఫలించి అభివృద్ధి చెందుతుంది. ద్రాక్షవల్లిని కాస్తుంది, మనము తీసుకుంటున్నాం. కానీ మనము కూడా అదేవిధంగా ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు దేవుడు. అంటే అక్కడ ఏమి మనకి ఉపమానంగా చెప్తున్నాడంటే దేవుడు, ద్రాక్షవల్లి పైన తీగ ఎంత పాకుతుందో వేరు కూడా కింద అంత పాకుతుంది అనేది మనం గ్రహించాలి. పైన తీగనే చూస్తాము, కానీ చెట్టు ఏమవుతుంది, ఆ తీగ ఎంత పెరుగుతుంటుందో ఆ వేరు కూడా అంత పాతుకుపోతూ ఉంటుంది, ఎంత పెరుగుతూ ఉంటుంది భూమిలో తను తాను. అదే మనం దేవుల్లో కూడా మనం పెరుగుతూ ఉంటే ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటాం. ఫలింపని చెట్టు పెరిగి వేయబడుతుందంట. ఆ ఫలింపని తీగల్లో మనం ఏమన్నా అవన్నీ నరకబడి ఒకరోజు అగ్నికి ఆహుతి అవుతాయి. కానీ ఆ అగ్నికి ఆహుతి అయ్యే పరిస్థితి మనం కొనసాగుతాము. దేవుళ్ళో మనము ఆయన ప్రేమలో కొనసాగుతాము, ఆయన ప్రేమలో మనం ఎదుగుతాము. ఆయనతో నాటబడి అంటు కట్టబడి ప్రతి క్షణము మనము ఆయన రూపులోకి మార్చబడి దేవునికి సాక్షులుగా నిలబడతాము. మనం బాప్తిసం తీసుకున్న రోజు నుంచి మనం ఏం చేస్తాం, దేవునితో అంటుకట్టబడి ఉన్నామని చెప్పి మనం ఆయనలో నిలిచి మలిచి ఫలించాలి, ఫలించి అభివృద్ధి చెందాలి, లోకానికి మనం మాదిరిగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును అనుసరించడమే కానీ క్రైస్తవం కాదు. క్రైస్తవాన్ని గొప్పగా చెప్పుకుంటాం, కానీ క్రైస్తవులు అనబడేవారు క్రీస్తును అనుసరించే వారే క్రైస్తవులు అంతే. ఆ క్రైస్తవం అనేది మతము కాదు. క్రీస్తు మార్గంలో అనుసరించి మనం క్రైస్తవులుగా జీవించాలి ఈ లోకంలో. ఆ క్రీస్తు మార్గం లేని, ఆయనలో ఫలించండి, అభివృద్ధి చెందండి మనము క్రైస్తవులం అని చెప్పుకోవడం లేదా అంతే. అటువంటి పరిస్థితి మన జీవితంలో వద్దు. ఎందుకంటే ఆయనతో అంటుకట్టుబడి ఎప్పుడు మనం జీవిస్తాము, ఫలించి అభివృద్ధి చెందుతాము, లోకానికి మాదిరిగా ఉంటాము. దేవుల్లో మనము ఫలించే తీగలుగా ఉంటాం. ఆ తీగలుగా ఉన్నప్పుడు
అవన్నీ నరకబడవు, అప్పుడు అగ్నికి ఆహుతి చేయబడవు, పనికి రానివే. చేదు ద్రాక్షాలు కాస్తాయంట, ఎందుకంటే తీగలుగా బాగా ఫలిస్తాయి. కొన్ని చేదు ద్రాక్షాలను కాస్తాయంట. ఎందుకు కాస్తాయి? దేవుళ్ళు అంటూ ఉండగా లోకాన్ని స్నేహిస్తూ దేవునికి లోకానికి దాసులై ఉన్నప్పుడు, దేవుని దాసులు అనుకుంటూ లోకానికి దాసత్వంలో ఉంటూ చేదు ద్రాక్షాలు అవి కూడా పనికిరావు. అందుకని మనం నిజమైన ద్రాక్షవల్లిగా ఉండాలి, అంతుగట్టబడిన వారంగా ఉండాలి, ఆయన ప్రేమలో అందించే వారంగా ఉండాలి, ఆయన ప్రేమను చూపించే వాళ్ళంగా ఉండాలి. అందుకోసం మనము దేవుని ఆయన నుండి లోకాన్ని వదిలి, పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి మన కోసం అంతా త్యాగం చేసినప్పుడు మనము ఏ విధంగా ఆయనతో అంతుగట్టబడి ఫలించాలో మనము గ్రహించాలి. నేను నిజమైన ద్రాక్షవల్లికి, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయండి. ఆయనలో ఫలించకపోతే తండ్రి తీసివేస్తాడు. నేను అంత త్యాగమై వచ్చి మీకోసము బలియాగం చేసినప్పుడు నా కుమారుల ద్వారా మీరు ఫలించలేదు, ఆయనతో అంటుకట్టబడలేదంటే ఆయన వ్యవసాయకుడు అనమాట. అన్నీ గమనిస్తుంటాడు తండ్రి, అన్నీ చూస్తూ ఉంటాడు. ఏది మంచిగా వస్తుంది, ఏది మంచిగా చేయదు. మనం ప్రతిదీ మొక్కల్లో ఉన్నప్పుడు చీడబీడలన్నింటినీ చూస్తూ ఉంటాం. పండు బారిపోయిన ఆకులకి తీసేస్తూ ఉంటాం, దాంట్లో కలుపు మొక్కలు ఏరేస్తూ ఉంటాం. ఎందుకు? చెట్టు బలంగా రావాలి. అటువంటి కలుపు మనలో ఉందేమో అనేది మనం చూసుకోవాలి. ఒక పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయా ఇటువంటి కలుపు, మనం పనులు చేసేవాళ్ళం కూడా మనం ఇల్లు క్లీన్గా ఉండాలని ఇల్లు దులుపుతారు ఆడవాళ్ళు, అన్ని క్లీన్గా ఉండాలని తోముతారు. కానీ ఇటువంటి మురికి నాలో ఉందేమో, ఆ ప్రార్థన అప్పుడు చేయలేమా? దులిపేటప్పుడు ఇటువంటి దుమ్ము ఏమన్నా అంటిందేమో, లోక మాలిన్యం, అది తీసేయ్యా అని మనం అడగలేమా? అట్టనే మన ప్రతి పనిలో మొక్కల్లో చేసేటప్పుడు కలుపు తీసేసినప్పుడు ఇటువంటి కలుపు నాలో మొలిచి ఏమైనా నా వేరుని ఇచ్చేస్తుందేమో, దేవుళ్ళు పాతుకుపోకుండా నన్ను పక్కకి దారి పట్టిస్తుందేమో, తీసివేయ్యా అని మనం అడగలేము. అందుకనే అక్కడ మాదిరిగా ఉపమానంగా మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయన వ్యవసాయకుడు. వ్యవసాయకుడు అన్ని పైనుంచి చూస్తూనే ఉంటాడు. ప్రతిదానికి ఏది మంచి ఫలితం ఉంది, ఏది మంచి ఫలం ఉంది, ఏది మంచి తీగ, ఏది మంచిది కాదు, అన్నీ మనం సరిదిద్దే క్రమంలో ఆయన ఎప్పుడు ఆయన కళ్ళు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. అది మనం జ్ఞాపకం పెట్టుకొని ఆయనలో సాగిపోవాలా, మనము ఆయనలోనే నిలిచి ఉండాలా, ఫలించి ఉండాలి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎప్పుడు? మనం శుభ్రం చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఒక తోటని మనం క్లీన్గా అన్నీ తీసేసామనుకో, ఎంత నీట్గా మనకే సంతోషం కలుగుతుంది. అదే మన హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు అన్నీ తీసేసినప్పుడు ఆ పరిశుద్ధ హృదయంలో, పవిత్రంగా ఉన్న హృదయంలో దేవుడు నివసించేదానికి ఎంత సంతోషిస్తారు చెప్పండి. నా బిడ్డ హృదయం క్లీన్గా ఉంది, నేను దానిలో నివసిస్తాను, నా బిడ్డను నడిపిస్తాను, నిలబెట్టుకుంటాను, బలపరుచుకుంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తాడు. వాగ్దాన ఫలాలు మనము ఫలిస్తాం, ఆ వాగ్దాన నెరవేర్పులు మనం చూస్తాం. మన హృదయంలో అన్ని చెడు తలంపులు అన్నీ ఉన్నాయనుకో, దాంతోపాటు దేవుడిని కూడా ఆరాధిస్తూ ఒక పక్క దేవుడిని, ఒక పక్క దయ్యాన్ని, ఒక పక్క లోకాన్ని, ఒక పక్క మన శరీరాశలు అన్నీ ఉంచుకున్నాం అనుకో, మల్యమైన మన హృదయంలో ఆయన నివసిస్తాడా? నివసించలేడు కదా. అప్పుడు మనం ఏమైపోతాం? పనికి రాని తీగలం అయిపోతాం. అవి పీకేసి అగ్నికి ఆహుతి చేస్తాం. ఒకరోజు అంటూ ఉంటుంది, ప్రతి క్షణం ఇప్పుడు క్షమాపణ అడిగేస్తే అయిపోతుంది అనుకో, కానీ లెక్క అనేది ఉంటుంది. ఆ లెక్కలో మనం తక్కువ వారంగా కనబడితే, అందుకని ఇక్కడ ప్రతి మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే పవిత్రత కలిగి ఎప్పుడు ఉంటాం? శుద్ధి చేసుకున్నప్పుడు, దేవుళ్ళు ప్రతి క్షణం ఆయన వెంబడించినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారం నడిచినప్పుడు, ఆయన రక్తం ద్వారా కడగబడ్డామన్న నిరీక్షణతో ఉంటాము. కానీ మన
ఏమి మాలిన్యం మనల్ని చెడగొడుతుందో, ఏ లోపం మనల్ని చెడగొడుతుందో, ఏ పాపం మనల్ని పడగొడుతుందో అవన్నీ మనం దేవునికి అప్పచెప్తే ఆయన పనికిరాని అన్ని తీసేస్తాడు, దూరం చేస్తాడు. మనల్ని ఆయనే నిలబెట్టుకుంటాడు. మనకి చేత కాదు ఈ లోకాన్ని శరీరాన్ని జయించడం. అప్పగించుకున్నప్పుడు అది సాధ్యం. దేవుడికి అప్పగించుకున్నప్పుడు మనము అయ్యా నేను దీనిలో నిలబడలేకపోతున్నానయ్యా, ఈ బలహీనత నాలో ఉందయ్యా, నేను నీకు అప్పగిస్తున్నాను, నువ్వు నన్ను సరిదిద్దు. పూర్తి అధికారం మనం ఇచ్చేసామంటే ఆయనే సరిదిద్దుకొని క్రమంగా నడిపించుకుంటాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. నా యందు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు. మనం నిలబడకపోతే ఆయన నిలబడతాడు. మన హృదయంలో ఆయన ఉంటాడు. ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఒకరోజు ఆరాధిస్తాం, ఒకరోజు దేవునికి లోబడతాం, రెండో రోజు మనం లోబడకపోతే ఆయన ఉంటాడు. మనం ఇచ్చిన వాగ్దానం మనం ఏది చేస్తాం, అయ్యా నా హృదయంలో నివసించి నన్ను నడిపించని మనం ఆయనకు మాట ఎప్పుడు ఇస్తామో ఆయన వాగ్దానాలు కూడా మన జీవితంలో అప్పుడు నెరవేర్చబడతాయి. ఆయన నడిపించుకుంటాడు, బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ఓడించే పోరాటాన్ని కూడా ఇస్తాడు. లోకాన్ని, శరీరాన్ని, సైతాన్ని పోరాడి గెలవండి అని శక్తిని, ఆత్మశక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. ఈ శరీరం బలహీనమే, ఆత్మ స్థిరమైంది. ఆత్మతో మనము ఏదైనా చేయగలం. అదొకటి విశ్వాసిగా అదొకటి గుర్తుపెట్టుకుంటే మనము దేవునికి ఎల్లప్పుడూ నా యందు మీరు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తీగప్పుడు ద్రాక్షావళి అంటే కొంచెం విరిగిపోయినా వంగిపోయినది దాని ద్రాక్షావళికి ఉండదు. వంగిపోయిన కొంచెము దెబ్బతిన్నా అది వేరే మాడిపోతుంది. అలాగే కొంచెం లోకం వైపు, కొంచెం మన ఆశల వైపు చూసామంటే దేవుని వైపు నుంచి మనం తిరిగినప్పుడు ఏమైపోతుంది, వాడిపోతాం. వాడబడినప్పుడు వాడిపోయిన తీగని ఎట్లా అగ్నికి ఇచ్చేస్తారో మన జీవితాలు కూడా అలాగే అయిపోతాయి. అందుకని నాలో నా యందు నిలిచి ఉండడం, మీ యందు నేను నిలిచి తీగ ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మీరు. ఆయనలో వేరుపారిపోతూ, ఆయనతో కలిసిపోతూ, ఆయనలో జీవించామంటే మనకి నిశ్చంత. ఒక్కరోజు ఎప్పుడు ఆయన రక్తంలో, స్వరక్తంలో కడగబడ్డామో ఆ రోజు నుంచి మనం అంటుకట్టబడ్డామనేది జ్ఞాపకం పెట్టుకొని ఆయనలో నిలిచి మొలిచి ఫలిస్తేనే అప్పుడు మన ద్రాక్షావల్లికి నిజమైన ద్రాక్షావల్లిని నేను అని ఆయన వ్యవసాయకుడై ఉన్నాడు తండ్రి. మరి ఆ సన్నిధిలో మనం ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటానంటే ఆయన ఎంత నిలిచి ఉంటేనే మనము ఫలించగలం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవరినో నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునంట. బహుగా ఇప్పుడు నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తారంట. అంటే ఫలిస్తారు బహుగా, ఇంకా ఇంకా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు మన సొంతమైతే. మనం ఆశ్రయించయ్యా ఆశ్రయించయ్యా ప్రార్థన చేస్తూ వస్తుందా? నోటి మాట ద్వారా మనం చేస్తుంది మన క్రియలన్నీ అట్టే ఉంచుకొని మన ఫలితం మనం చూస్తాం. కానీ మనం చూస్తూ మళ్ళీ ఏమన్నాడు దేవుడు, మనకి నా ప్రార్థన ఆలకించలేదు, నాకేమి చేయలేదు, దేవుని నిందిస్తాం. ఎందుకంటే మనము లోకాన్ని చేయించిన వారం కాదు, ఆయనతో అంటుకట్టబడిన వారం కాదు. అంటుకట్టబడ్డప్పుడు మనకు అధికారం ఉంటుంది, అడిగేదానికి హక్కు ఉంటుంది. ఆయన మొలిచి ఫలిస్తున్నాం కాబట్టి అడిగేదానికి అధికారం ఉంటుంది. అయ్యా నీ వ్యవసాయంలోనే నేను ఉన్నానయ్యా, నన్ను దున్ను, నన్ను సరిచేయి, నన్ను నాటబడు, ఫలించు
అని మనం అడగగలిగితే దేవుడు ఫలించి అభివృద్ధి చెందించేటట్టు మనల్ని దేవుడు చేయగలడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో కాల్చివేతురు, పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. ఎవరు మహిమపరుస్తున్నారు అక్కడ? మనం ఫలించబడిన ద్వారా ఎవరు మహిమపరచబడు? దేవుడే. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఆయన మహిమను మనకు చూపిస్తూ వస్తున్నాడు. కానీ ఆయనలో మనం నిలిచి ఉండకుండా ఏదో ఒకటి అడుగుతూనే పోతూ ఉంటాం. నాకు అది ఇది అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల, ఎందుకంటే ఆయన చెప్పిన మాటలన్నీ మనం గైకొని ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, నేను అది చేస్తాను. అప్పుడే ఫలించి అభివృద్ధి చెందగలను. మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడు. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతున్నాను. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. కానీ మనలో మన జీవితాల్లో పరిపూర్ణత రావాలంటే మనం ఆయన మాటల్ని గైకొనాలి, ఆయనతో ఫలించాలి. ఫలించకుండా మనము ఆయన మాటల్ని గైకొనకుండా నాలో ఫలాలు కావాలయ్యా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు అలా కావాలి, ఇలాగా పరిపూర్ణం ఎప్పుడైతాం? ఆయనను గైకొని ఆయన అంగీకరించి ఆయన ఆజ్ఞల్లో నడిచినప్పుడు, ఆయనతో అంటుకట్టబడి ఆయనలో సాగిపోయినప్పుడు ఆ లోతు పైన తీగ ఎంత కనిపిస్తుంటుందో ఆయన లోపల వేరు కూడా అంత పాతుకుపోతుంది. అప్పుడు ఏ గాలి ఏమీ చేయలేదు ఆ వృక్షాన్ని. ఇప్పుడు తీగ ఆపుతూ ఉంటుంది, ద్రాక్ష వల్లి పైన అంతా అల్లుకుంటుంది. అది ఏదైనా గాలితో పడిపోవచ్చు. దాని కింద వేరు అంత బలంగా ఉంది కాబట్టి గాలికి ఊగినప్పటికీ, చెదరగొట్టబడ్డప్పటికీ అది ఎక్కడికి చెదిరిపోదు, భూమిలో పాతుకుపోయింది. అంటే మనం దేవుల్లో పాతుకుపోయింది. ఏ శరీరాశలు లోకాశలు మనల్ని పడగొట్టలేవు, ఏ సాతాను పడగొట్టలేవు. అందుకే నా యందు మీ మాటలు నిలిచి ఉన్న ఎడల అని దేవుడు నొక్కి చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు మన మీద ఏమి భారం మోపలేదు. అంత సమస్తం ఆయన భరించాడు, సమస్తం ఆయన మనకు అనుగ్రహించాడు. పరిపూర్ణం కమ్మంటున్నాడు. ఆ పరిపూర్ణతలోకి మనం రావాలంటే దేవుని ఆజ్ఞల్ని అడుగుజాడలు మనము ఎల్లప్పుడూ కనిపెట్టే వారముగా ఉండాలి. ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరిని ప్రేమించవలననియే నా ఆజ్ఞ. మనం ప్రేమిస్తున్నాము, ఒకరినొకరు మనం ప్రేమిస్తున్నాము. ప్రేమిస్తే మనం ఒకరిని చెప్పుకోము కదా. మొదటి ఆజ్ఞను మనం ఎక్కడ కోల్పోతున్నాం? ఒకరి వెనక ఒకరు చెప్పుకోవటము మనం మానుకుంటాం, ఒకరిని ద్వేషించటం మానుకుంటాం. ఎందుకంటే నాలాంటి శరీరమే, నాలాంటి ప్రాణమే, నాలాంటి జీవితమే అవతల వాళ్ళకి. వాళ్ళు కూడా సంపూర్ణలు కావాలి కదా, వాళ్ళు కూడా లోకంలో ఎదగాలి కదా, వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా, వాళ్ళ సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషించాలి కదా అనుకునే వాళ్ళమైతే ఈ ఆజ్ఞ నెరవేర్చిన వాళ్ళమైతే, ఈ ఆజ్ఞ ఒకటి నెరవేర్చకపోతే మన దేవుల్లో ఉండి కూడా ప్రయోజనం లేదు. మన తీగ ఎండిపోతుంది, ఒకరోజు కాల్చబడుతుంది. అటువంటి పరిస్థితి మనకు అవసరమా?
ఒకరి గురించి మనకెందుకు? ఒకరికి ఏదైనా చేయాలంటే సహోదరులా ప్రేమించి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి, లేకపోతే వాళ్ళ అనవసరం పక్కన పెట్టేసేది. మన జీవితాలు మనం దిద్దుకుంటుంటే మన జీవితాలే వాళ్ళకి మాదిరిగా ఉంటాయి. ఎవరైనప్పటికీ, మనులైనప్పటికీ, క్రైస్తవులైనప్పటికీ మన జీవితం మాదిరిగా చూపించుకుంటూ పోతా ఉంటే వాళ్ళకి, అప్పుడు మన జీవితాన్ని చూసి వాళ్ళు మారాలి. వీళ్ళు ఈ పరిస్థితుల్లో కూడా దేవుని మీద నమ్మకం ఉంచారు, ఎందుకు, దేన్ని బట్టి అని ఆలోచన చేసే స్థితి వాళ్ళలో మనం తీసుకొచ్చిన వాళ్ళం. వీళ్ళు ఎన్ని కష్టాలను ఓడించుకుంటూ గెలుపు కోసం చూస్తున్నారు, ఎవరిని బట్టి అంటే మనలో బలవంతుడైన వారిని బట్టి కదా మనం నిలబడి ఉంది. మన ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మన శరీర బలం కాదు, మన కండ బలం కాదు, మన బుధ బలం కాదు, అది కేవలం మనం నమ్ముకున్న దేవుని, మనం ఆశ్రయించిన దేవునిపై మనం ఆనుకొని ఉన్నాం కాబట్టి మనం ఏ రోజుకైనా నిలబెడతాడు దేవుడు. ఇక్కడ లోకంలో మనము అన్నిటినీ సహించినాం, పరలోక రాజ్యంలో మనము సంతోషంగా ఆ స్థానంలో నిలబడతామనే నిరీక్షణ మనలో ఉంది. ఆ నిరీక్షణతో మనం కొనసాగుతున్నాం. ఈ లోకంలో కష్టాలే, ఏం డబ్బు ఉండేవాడికి కష్టాలు లేవా? ధనం ఉండేవాడికి, ఆస్తులు ఉండేవాడికి కష్టాలు లేవా? అనారోగ్యాలు లేవా? మన వైపు మనం చూసుకుంటాం కాబట్టి మనం బలహీనం అయిపోతాం. మనకంటే తక్కువ వారిని చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది? మనం బాగున్నాము అనే స్థితి మనకు కనబడుతుంది. అప్పుడు మనం ఎవరిని స్థుతిస్తాం? దేవుని స్థుతిస్తాం. అందుకే నేనున్న స్థితిలోనే, మనం ఉన్న స్థితిలో మనం దేవుని స్థుతించాలి. ఎంతసేపు వాళ్ళకు ఉంది మనకి లేదు, వాళ్ళు బాగున్నారు మనం బాగలేము, ఇవి చూస్తాము కాబట్టి మనకి, ఎందుకంటే మనలో మనకి కుళ్ళు అనేది ఏర్పడి, ద్వేషం అనేది ఏర్పడి, అవన్నీ ఏర్పడేటట్టు ఎవరు చేస్తారు? దుష్టుడు చేస్తాడు. అవన్నీ మనకి రమ్యంగా యేసయ్యకే చూపించాడు. అక్కడ తీసుకొచ్చి రాళ్ళను రొట్టిగా చేసుకొని ఆహారం భుజించాడు. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి? దేవుని నోట నుండి వచ్చే మాట నిలబడుతుంది, ఈ ఆహారం కాదనేది జవాబు ఇచ్చాడు అక్కడ. అదేవిధంగా ఈ లోకంలో నేను ఏ స్థితిలో ఉన్నా నేను దేవుడితో ఉంటాను అనే నిరీక్షణ మనలో ఉండి మనం సాక్ష్యం ఇవ్వగలిగితే వాళ్ళు ఆ నిరీక్షణ బట్టి అవతల ఆత్మ కూడా రక్షింపబడుతుంది, వాళ్ళు మారుతారు. అప్పుడు నీకు ఒక ఆత్మ నీకు సాక్ష్యం ఇస్తుంది. అక్కడ ఇదిగో ఈ బిడ్డ అన్నిటిని పొందినప్పటికీ కూడా ఈ సాక్షిని నిలబెట్టింది, ఒక ఆత్మ రక్షించింది అనేది దేవుని లెక్కలో ఉంటుంది. మనల్ని మనం రక్షించుకుంటూ ఒక్కరిని కూడా వేరే వాళ్ళని రక్షించగలిగితే అది నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చిన. ఆయన వచ్చి ఈ లోకంలో శ్రమ పొంది శిలువయాగం చేసిన దానికి అర్థము. మరి మనము ఒకరిని ద్వేషించుకుంటూ దూషించుకుంటూ ఒకరి మీద చెప్పుకుంటూ పోతే మన నాశనమే అది. మనం ఎవరి లోపల పోతే వాళ్ళే పడతారంట. వాక్య భాగంలో ఉంది అది, నేను సొంతగా చెప్పట్లేదు. ఎవరు తవ్వుకుంటామో వాళ్ళ దానిలోనే పడిపోతారు. అందుకని ఏది మంచి, ఏది నీచములో, ఏది ఘనములో గుర్తుపట్టిన ఎడల నా నోటి వలె ఉండు అని అన్నాను. మన నోట్లో నుంచి ఏమొచ్చి రావాలి? శుభవచనమే రావాలి. అందరూ బాగుండాలా, అందరూ సంతోషంగా ఉండాలా. వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చిందా, ఏదో కష్టం వచ్చిందా, చేయగలిగితే ప్రార్థన చేయి, చేయగలిగితే సహాయం చేయి, లేదంటే గమనవునండి. అంతేగాని వాళ్ళని చూసి మనం అపహాస్యించి ఏదో నిందలు మోపి ఏమైందో ఏంటో ఎందుకో అనవసరం మనకి. ఇప్పుడు ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లితో అంటుకట్టబడిన వాళ్ళు. అందుకని ఇక్కడ నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందరు. మీ అందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చూపుతున్నాను. ఎందుకు చెప్తున్నాడు యేసయ్య? పరిపూర్ణలు కావాలంటే మనం ఇన్ని అనుసరించాలి, ఇన్ని మార్గాల్లో మనల్ని మనం నిలబెట్టుకోవాలి. అది మనకు అసాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యం. అందుకే మన బలహీనతల్లో ఆయనకు అప్పు చెప్పుకోదు. మనం అడిగేస్తే దేవుడే నిలబెట్టుకుంటాడు, దేవుడే నడిపిస్తుంటాడు, దేవుడే కనపరుచుకుంటాడు. మనం ఆయనకి ఎందుకు అప్ప చెప్పుకోవాలి? ఆయనలో ఎందుకు నిలిచి ఉంటాం?
తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంది. స్నేహితులు అనిపించుకోవడం చాలా కష్టం. అన్నిటికంటే నమ్మదగినది స్నేహమేనంట. ఆ స్నేహంలో మనం నిలిచి ఉండాలంటే మనం అవతల వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా ప్రేమించే వారంగా ఉండాలి. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజేసి మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకముని మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు. ఏసైనా ద్వేషించారు మనల్ని. వాళ్ళు ఏదైనా అన్నా పర్వాలేదు, వదిలేసేయండి. ప్రేమించడం నేర్చుకోండి. దేవుని నిలిచి ఉండండి. నా పేరట తండ్రిని ఏమన్నా అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి పండించేటప్పుడు ఆ ఫలము నిలిచి ఉండేటప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటాను. మనల్ని మంచి ఫలాలు, పారద్రాక్షలు కాదు, మంచి ఫలాలు ఫలించమంటున్నాడు దేవుడు. లాస్ట్ ఈ రెండు చదువుకొని ముగించుకుందామండి. అదే సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 25, 26, 27 ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 25, 26, 27 వచనాలు. చాలు. ఏం సాక్ష్యం ఇస్తాడంట? అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రం రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఈలాగ జరిగింది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. అంటే మన ఆదరణకర్తే కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కదా మనల్ని నడిపిస్తుంది. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు సాక్ష్యం ఇస్తారు. మనం ఏ విధంగా ఉండాలి? సత్యస్వరూపి యొక్క ఆత్మ యొక్క సాక్ష్యం ఇస్తారు. మనం కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఒకరోజు నా తల్లి నన్ను నడిపించాడు, నన్ను నిలబెట్టాడు, నన్ను రక్షించుకున్నాడు అని మనం సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చే విధంగా ఉండాలంటే మనం ఎవరితో అంటగట్టుబడి ఉండాలా? దేవునితో అంటగట్టుబడి ఉండాలా? మన కోసము రక్షణకర్తగా వచ్చిన వాణి మనం అంటగట్టుబడి ఉండాలి. మన తండ్రి వ్యవసాయకుడి కాబట్టి ఆయనకు అప్పగించుకోవాలి. ఆదరణకర్త కాబట్టి సత్యస్వరూపి ఆత్మ ఎట్ట మనల్ని నడిపిస్తూ మనం బలపరుస్తూ నడిపిస్తుంది. అదేవిధంగా మనం సాక్షిగా నిలబడి ఉండాలి. 3 విధాలుగా మనము ఆయనకు అంటుపెట్టబడి ఉంటే అందరూ ఏకమై ఉన్నలాగున మనము ఆయనతో ఏకమై ఉండాలి. ఏకమై ఉన్నప్పుడు మనం వేరే ఉండలేము. పారద్రాక్షాలు కాయాలి. మంచి ఫలాల్ని ఫలించే వారంగా మనము దేవునితో ఉంటాము. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచే దేవుడు కాదు, నడిపించే దేవుడు. మనం అప్పగించుకున్నప్పుడే ఆయన దూరంగా ఉంటాడు, తన చేతులు చాస్తూ ఉంటాడు. తలుపు మీద నిలబడి ప్రతి ఒక్క ఆత్మని తడుతుంటాడు, తలుపుని తడతా ఉంటాడు. ఆయన స్వీకరించి అంగీకరించి చేర్చుకున్నప్పుడు ఆయన నడిపించుకునే దేవుడు. సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు పరిపూర్ణంగా తీర్చిదిద్దే దేవుడు. మనం
అప్పగించుకున్నప్పుడే పరిపూర్ణంగా చేయగలం మన జీవితాన్ని. పరిపూర్ణంగా చేసినప్పుడు మనం ఆయన సాక్షులు అక్కడ పరలోక రాజ్యంలో నిలబడగలం. ఈ వాక్య పదం మనకి ఇదే కదా నేర్పించింది. మనం నిలబడాలనుకుంటే ప్రతి క్షణము మనకి ఏం చేస్తాము, ఆయనతో అంటుకుంటాము. వేరుగా ఉండాలని ఆశించము. లోకం వైపు చూడము, మనుషుల వైపు చూడము, పరిస్థితుల వైపు చూడము. ఏదైనా నా తండ్రి నాకు నా అవసరత ఏదైనా దేవుడు కాబట్టి నా విన్నపాలన్నీ ఆయనకి విన్నవించుకుంటాను. విన్నవించుకున్నప్పుడు ఆయనే నెరవేర్చే దేవుడు. నేను ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో అది ఒక క్షణంలోనే మాయమైపోతుంది. మన శరీర బలహీనత ద్వారా మనము దాన్ని అనుభవించలేము. లేదు, ఏ దొంగలో దోచుకోకపోతే పూర్తిగా అంతకాలం కష్టపడదు కూడా పోతుంది. కానీ మన హృదయంలో దేవుడికి ఏది దొంగలించబడదు, ఏది నష్టపోము. నడిపించే దేవుడికి అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు స్థిరంగా ఉంటాయి, పరిపూర్ణంగా ఉంటాయి, సంపూర్ణంగా ఉంటాయి. ఆయన రాజ్యంలో వారసత్వాన్ని కూడా మనము సంపాదించుకుంటాం. మనం ఎంతసేపు ఈ లోక ప్రయాస, ఈ శరీర ప్రయాస, అవన్నీ ఒకరోజు గతించిపోయేది. గతించిపోయే వాటి కోసం మనం ప్రయాస. ఈరోజు ఉంటే ఉంది అంటారు, లేకపోతే లేదు అంటారు. వాళ్ళు వచ్చి సహాయం చేస్తారా? అదే దేవుని అడక్క ముందే నా యొక్క మీరును మీ అందు నా మాట నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగమని, అడిగిన వాటిని అన్నింటినీ పొందుకుంటారు అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానం నెరవేర్చేవాడు. మనము ఎందుకు మరి ఆయన అనుకోకుండా, ఆయనతో అడ్డుకట్టబడకుండా వేరుగా ఉండి మనం ఏం చేయగలం? ఎందుకు ఇంకా వేరుగా ఉండాలని మనం మన జీవితాన్ని నష్టపరుచుకుంటూ ఆయాసపరుచుకుంటూ ఉంటాం? ఒక్కసారి ఆయనకి మన జీవితాన్ని అప్పగిస్తే ఈ ప్రయాసంతా వ్యర్థం. మన లోక ప్రయాసంతో వ్యర్థమే. ఆయనే నడిపించుకుంటాడు. జ్ఞాన వివేచన ఇచ్చి, జ్ఞానానికి మూలం ఆయనే. అందుకని ఆదరణకర్తతో ఈ రోజైనా అంటుకట్టబడి మనము ఆదరణకర్తతో నడుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడితో నడుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏది బోధిస్తాడో, ఎలా ఉండమంటాడో అది ఆలకించే వాళ్ళంగా, అంగీకరించే వాళ్ళంగా, నడిచే వాళ్ళంగా మనము అప్పగించుకోవాలండి. ఇప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేస్తే మనకి దేవుడు క్షమాపణ ఉండదంట. ఇంతకాలం మనల్ని సృష్టి ఆరంభం నుంచి తండ్రి ప్రేమను చూపిస్తూ వచ్చాడు. కుమారుని పంపించాడు, కుమారుని రక్తం కాచి మనం కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు అన్ని వ్యర్థం చేసిన మనం ఆదాంతం నిర్లక్ష్యం చేస్తే మనకి క్షమాపణ ఉండదు. అందుకోసము మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అందరం పొందుకునే వాళ్ళంగా. పొందుకోవడం అంటే ఏంటి? అయ్యా నా జీవితాన్ని అనిపిస్తున్నాను, నడిపించు, నాలో నివసించు. అంటే నివసించాలంటే మనము ఎవరైనా ఇల్లు ఖాళీగా ఉంటేనే కదా నివసించగలరు. ఇప్పుడు ఒక ఇల్లు మీరు వచ్చి ఇంట్లో చేరండి అంటాం. మన ఇంట్లో ఏదన్నా అద్దెకిస్తాం. అద్దెకిచ్చినప్పుడు ఇంట్లో వచ్చి చేరండి. మనం ఖాళీ చేయకుండా మన సామాన్లు పెట్టుకొని ఉంటే వాళ్ళు వచ్చి చేరతారా? చేరరు కదా. మరి మనం ఏం చేయాలా? అది పూర్తి చేసి శుభ్రం చేసి ఇచ్చినప్పుడే వాళ్ళు వచ్చి చేస్తారు. వాళ్ళ సొంతదిగా భావించుకొని వాళ్ళు నివసిస్తారు. అట్లా పరిశుద్ధాత్మ దేవుని కూడా మన హృదయాన్ని ఖాళీ చేసి లోకాసులు లోకభోగాలన్నీ తీసుకేసి ఆయనకు అప్పగించి, అయ్యా నన్ను నడిపించుకో, నా హృదయంగా నివసించు, నా జీవితాన్ని నీ స్వాధీనం చేస్తున్నాను, నన్ను బలపరిచి నడిపించి నిలబెట్టు. ఏ విధంగా చెయ్యాలో నాకు జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం వేసిన అప్పగించుకొని సాగిపోతే ఖాళీ హృదయంలో కానీ వచ్చి నివసించి మనల్ని నడిపిస్తాడు. ఇదే ఉపమానం దేవుడు చెప్పింది. ద్రాక్షవల్లిని, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీయగలను మీరు. నాలో నిలిచి ముంచి ఫలిస్తేనే మీరు అభివృద్ధి చెందగలరు, ఆశీర్వాదాన్ని చూడగలరు అని దేవుడు ప్రకటిస్తున్నారు. దేవుడు ఈ కృపగల వాక్యాన్ని దీవించగలగాక ప్రార్థన చేసుకున్నాను. సర్వసృష్టిని ఎక్కడికి పాలిస్తున్న తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తోత్రాలు దేవా. ఇంతవరకు తత్వం మీరు పర్యటన గురించి మాట్లాడిన విధానం బట్టి నాకు నిజమైన ద్రాక్ష వదిలిందుకు సహాయం దయచేయ్యా. నీతో అంటుకట్టబడి ఉండటకు సహాయం దయచేయండి. నిజమైన ద్రాక్ష వల్ల నిన్ను ఆశ్రయించి నీలో నిలిచి మొలిచి ఫలించుటకు సహాయం దయచేయండి.
తండ్రి వాడబారి పెరిగి అగ్నిలో పడవేసి తీగల్లా కాకుండా ఫలించి అభివృద్ధి చెందే తీగలు మనవాళ్ళు అభివృద్ధి పరచమని సంపూర్ణతలకు నడిపించమని తండ్రి ఇంతవరకు నడిపించిన విధానంలో వందనాలు చెల్లిస్తూ త్వరలో రానని చెప్పేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.